ప్రియులారా, సిలువలో 5వ మాటలో ఆయన దప్పిక గొనుచున్నాను అని అనడానికి, ఆ స్థితిలోనికి వెళ్ళిపోవడానికి, ప్రియులారా అసలు ఈ దప్పిక కలిగి ఉన్నానని చెప్తున్న యేసు ప్రభు చేసిన కార్యాలు మనము వివరించుకోగలిగితే, ప్రజల దాహాన్ని తీర్చాడు ప్రభు. ఆయనను వెంబడించిన వారిని దాహాన్ని తీర్చాడు యేసయ్య. ఆయన చెంతకు వచ్చిన వారి యొక్క ఆత్మీయ దాహాన్ని కూడా తీర్చాడు ప్రభువారు. కానీ సిలువలో ఆయన దప్పిక గొనుచున్నాను అని అంటున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారు ప్రభువు చూడగలిగితే, ఒకసారి మన పరిశుద్ధ గ్రంథాల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15వ వచనం చూడగలిగితే, ప్రభువు సిలువలో దప్పికొనుచున్నానన్న యేసయ్య ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేశారో తెలుసా అండి? ప్రియులారా, నీళ్లు లేని గొప్ప అరణ్యం అంట. మన దేశంలో రాజస్థాన్, ప్రియులారా పంజాబ్ రాష్ట్రాల్లో ఎడారి ఉంది, సహారా ఎడారి. ప్రియులారా, అలాగే అరబ్ దేశాల్లో ఎడారి ఉంది. ఈ ఎడారిలో ఎక్కడొక చోట నీటి ఓటలు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజలు పోషించబడిన స్థలం ఎటువంటిదంటే నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యం అంట. ఆ అరణ్యంలో ప్రభు ఏం చేశారంటే, ఆయన మాట సెలవివ్వగా అక్కడ ఏం కలిగినాయి అంటే నీటి దారలు ఉబికినాయి. హల్లెలూయా. మోషేతో చెప్పాడు, మోషే ఈ బండను నువ్వు ఆజ్ఞాపించు, నీళ్లు వస్తాయని చెప్పినప్పుడు బండలో నుండి ఏమొచ్చినాయి అంటే నీళ్లు ప్రవహించినాయి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ సృష్టిని కలగజేసిన విధాన్ని చూస్తే ఆయన కేవలం నోటి మాటతో నీరు కలగమనగా మహా అగాధ సముద్రాలు ఏర్పడిని. అంత గొప్ప దేవుడు. సముద్రాలు ఆయనవి, ఇంకిపోని నీరు ఆయనది. కానీ సిలువలో ఆయన కలిగి ఉన్న దాహము చూడగలిగితే, ప్రియులారా అంతరార్థాన్ని చూడగలిగితే, ఆ దాహము నేను ఇక్కడ కూర్చున్న మనందరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రెండవది యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. అక్కడ ఈ లోకంలో మన దగ్గర నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ప్రియులారా, ఎన్నో బాటిల్స్ కావాలి, చాలా నీళ్లు తాగుతాం మనం. అందుచేత ఆహారం తక్కువ తింటాం. ఈ సీజన్ అంతా కూడా నీళ్ళు ఎక్కువ తాగుతాం. అందుకే ఈ సీజన్లో లభించే ఫ్రూట్స్ అన్నిటిలో కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది. ప్రియులారా, ఎంత దాహం తాగినా తీర్చుకున్న దాహం తీరదు. మజ్జిగ తాగిన దాహం వేస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ లోకపు మన భూమి మీద దొరికి నీళ్ళు ఇటువంటివి అయితే ప్రభువారు ఇచ్చి నీళ్లు తాగితేనంట మరి ఎన్నడూ తప్పికొనడు. అంత గొప్ప దేవుడు సిలువలో ఏం పొందారనంటే దాహాన్ని పొంది ఉన్నారు. హల్లెలూయా.